అన్ని వంటల కోసం ఒకే కిచెన్, విన్స్ కిచెన్. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీని వండబోతున్నాం. ఈరోజు మనం పాలకూరతో ఒక చికెన్ గ్రేవీని చేయబోతున్నాం, పాలకూర చికెన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కావాల్సిన పదార్థాల్లో మనం కొద్దిగా స్పైసెస్ వాడుతున్నాం. ఇక్కడ స్పైసెస్లో సోంపు, క్యూమిన్, ఇంకా మనకు లవంగం ఉన్నాయి. గ్రేవీలో ఆయిల్తో పాటు ఈ స్పైసెస్ని యాడ్ చేసుకొని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, ఇంకా పెరుగు, వాటితో పాటు కొద్దిగా మనం మసాలా పౌడర్స్ని యాడ్ చేసుకుంటున్నాం. పసుపు, ఉప్పు, ఇంకా కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీ పౌడర్ ఉన్నాయి. సో మన ఈరోజు ఈ గ్రేవీలో మనకు పాలకూర అనేది చాలా మెయిన్ ఎలిమెంట్. ఈ పాలకూరని డామినేట్ చేస్తూ ఇంకొక గ్రీన్స్ని వాడుతున్నాం, అదే కొత్తిమీర. కొత్తిమీరని నేను కాడలతో సహా వాడుతున్నాను, ఎందుకంటే కాడలతో మనకు మంచిగా ఫైబర్తో పాటు ఒక ఫీలింగ్, ఆ ఫ్లేవర్ అనేది బాగా డీప్గా ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం పాలకూర స్మెల్ని కూడా తగ్గించడానికి ఈ కొత్తిమీర ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది పాలకూరని బాయిల్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి, ఒక పేస్ట్ లాగా. సో వాటర్ మనకి బాగా మరుగుతున్నప్పుడు మనం కొత్తిమీర కాడలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదట యాడ్ చేసుకుందాం. సో ఎందుకు కొత్తిమీర కాడల్ని మొదట యాడ్ చేస్తున్నామంటే ఇవి కొద్దిగా ఫైబర్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఉడకడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి. అట్లీస్ట్ ఒక 10-15 సెకండ్స్ ఎక్స్ట్రా ఉడకడానికి టైం పడుతుంది. సో నౌ నా దగ్గర కొత్తిమీరను కూడా యాడ్ చేసేసాను. సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత పాలకూర చూడండి అసలు ఎంత క్వాంటిటీ ఉందో నా దగ్గర. అసలు ఈ గ్రేవీ చేస్తే గిన మీ పిల్లలు కూడా, అసలు ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ గ్రేవీని తినేలాగా ఈరోజు మనం ఈ రెసిపీ ఉండబోతుంది. ఈ ప్రాసెస్ని బ్లాంచింగ్ అంటారు. సో ఇలా చేయడం వల్ల మనకి కలర్ అనేది బాగా రిటర్న్ అవుతుంది, అట్లనే గ్రీన్ కలర్ అలానే ఉంటుంది. మనం పేస్ట్ చేసినా కూడా 4 minutes అలానే వదిలేస్తే గిన ప్రాపర్గా అన్ని లీవ్స్ అనేది నీళ్ళలోకి మునగాలి. దాని తర్వాత మనం స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ ఏదైతే ఉందో హాట్ వాటర్, దాన్ని కొద్దిగా సేవ్ చేసుకొని మిగిలిన వాటర్ అంతా మనం డిస్కార్డ్ చేసేస్తాం. ఈ 4 minutes అయిపోయిన తర్వాత మనకు గ్రీన్స్ అనేటివి బ్లాంచ్ అయిపోయినాయి. సో ఈ కలర్ని లాస్ అవ్వకుండా ఉండడానికి కోసం నేను వాటర్తో పాటు కొద్దిగా ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేస్తున్నా. సో దట్ ఆ గ్రీన్స్ అనేటివి ఈజీగా కూల్ డౌన్ అయితే, అట్ ది సేమ్ టైం కలర్ అనేది కూడా మనం అలానే వదిలేసామంటే, హాట్ వాటర్లో స్టెయిన్ చేసి వదిలేసామంటే బ్లాక్ కలర్లో అయిపోతాయి లీవ్స్. సో అది మనకు అవసరం లేదు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ని వాడుతున్నా. ఇప్పుడు మనం కొద్దిగా నార్మల్ వాటర్ కూడా వేసి బాగా క్లియర్గా కూల్ డౌన్ చేస్తాం. ఈ పాలకూర ఇంకా కొత్తిమీరని బ్లాంచ్ చేసుకున్నాం. వీటిని ఒక ఫైన్ పేస్ట్లో చేయడానికి మిక్సీ జార్లో నేను యాడ్ చేస్తున్నా. సో ఇది మనం ఎంత ఫైన్ పేస్ట్ చేసుకుంటే అంత మన గ్రేవీ అంత సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ గ్రీన్స్తో పాటు ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా నేను యాడ్ చేస్తున్నా, అండ్ కొద్దిగా పెరుగు కూడా ఇందులోకి వేసి, సో మిక్సీ జార్లో గ్రీన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్, పెరుగు వేసుకొని అన్నిటినీ ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం. చికెన్ని మీరు సాల్ట్, నిమ్మపండు ఇంకా పసుపు వేసుకొని వాష్ చేసి పెట్టుకోండి. సో దట్ దీంట్లో ఉన్నటువంటి ఏదైనా బ్యాక్టీరియా ఇట్లాంటివి ఉన్నా కానీ చనిపోతాయి. మెయిన్ చికెన్లో మనకి అది సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా చాలా డేంజరస్, అది వీటితో కన్ఫామ్గా డై అయిపోతుంది. నౌ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం. సో దట్ మన చికెన్ ఇంకా పాలకూర చికెన్ అనేది మంచిగా టేస్ట్ ఉంటుంది. మొదట నేను గరం మసాలా యాడ్ చేస్తున్నా, తర్వాత కొద్దిగా పసుపు అండ్ సాల్ట్తో పాటు కొద్దిగా కొరియాండర్ పౌడర్. సో ఈ గ్రేవీలో మనం చిల్లీ పౌడర్ వాడట్లేదు. సో ఎందుకంటే నేను ఆల్రెడీ చిల్లీస్ని పేస్ట్లో చేసుకుందామని పెట్టుకున్నా. తర్వాత లైట్గా ఈ చికెన్ని మిక్స్ చేసుకుందాం. నేను లైట్గా నిమ్మపండు కూడా రసం కూడా యాడ్ చేయబోతున్నా. నేను ఒక నిమ్మపండుని ఫుల్గా నేను వేసి మ్యారినేట్ చేస్తున్నా. ఇందులోకే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని వ్రాప్ చేసి ఒక 20 minutes నుండి ఒక 45 minutes వరకు మనం రెస్ట్ చేసినామంటే బాగా మ్యారినేట్ అవుతుంది, మనకి గ్రేవీ కూడా మంచిగా రిచ్గా తయారవుతుంది. సో మనం గ్రేవీని స్టార్ట్ చేసే ముందు మన ఫైన్ పేస్ట్ ఒకసారి చూడండి. కర్డ్, కొరియాండర్, స్పినాచ్ యాడ్ చేయడం వల్ల ఎంత బ్యూటిఫుల్గా తయారైంది అసలు గ్రేవీ. చాలా అంటే చాలా క్రీమీగా పర్ఫెక్ట్గా ఉంది.
సో మనం గ్రేవీని స్టార్ట్ చేద్దాం. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో కోకోనట్ ఆయిల్ మంచిగా సజెస్టబుల్ అండి. కోకోనట్ ఆయిల్ వాడండి, లేదంటే గీ, లేదంటే నార్మల్ ఆయిల్ ఏదైనా కానీ మీరు వాడచ్చు. సో వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంఫ్, కొద్దిగా లవంగాలు మంచిగా టోస్ట్ అయ్యేంత వరకు లైక్ ఒక 2 to 3 minutes వరకు మనం దీన్ని మిక్స్ చేసుకుంటాం. మళ్ళీ మంచిగా టోస్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్ని నేను ఫైన్గా చాప్ చేసుకున్నా. మీరు చాప్ అయినా చేసుకోండి, లేదంటే స్లైస్ అయినా కూడా చేసుకోవచ్చు. సో ఆనియన్ని నేను ఇక్కడ ఒక 3 to 4 ఆనియన్స్ తీసుకున్నాను. సో ఆనియన్ని కుక్ చేసే ముందు మనం సాల్ట్ యాడ్ చేసేగిన ఆనియన్ కుక్ చేయడానికి చాలా స్పీడ్గా ప్రాసెస్ ఇదవుతుంది. ఆనియన్ని బాగా మిక్స్ చేసుకుంటూ అవి బాగా పింకిష్ కలర్లో వరకు వచ్చేలాగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నా. పసుపు ఒక టీ స్పూన్ వచ్చేలాంత వరకు. తర్వాత పసుపు వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పూర్తిగా వేసేస్తున్నా. వేసేసి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో మనకు ఆ రా ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది పోయేంత వరకు మనం కుక్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ నుండి కొద్దిసేపు మనం బాగా కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసుకుందాం. చికెన్ గ్రేవీ కానీ రోస్ట్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక 10 minutes వరకు. ఎందుకంటే చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినప్పుడు అవుటర్ పార్ట్ అంతా బాగా కుక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాని తర్వాత ఒక 20 minutes వరకు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కుక్ చేస్తే కన్నా చికెన్ లోపల వరకు బాగా కుక్ అయ్యి బాగా సాఫ్ట్గా జ్యూసెస్ అన్నీ అలానే ఉండేలాగా కుక్ అవుతుంది. సో చికెన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అకేషనల్లీ 2 minutes ఒకసారి మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. సో దట్ చికెన్ అటు సైడ్ ఇటు సైడ్ అంతా బాగా కుక్ అవుతుంది. సో వన్స్ ఒకసారి 2 సార్లు మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువ మిక్స్ చేయకండి. సో దట్ చికెన్ మళ్ళీ విరిగిపోతుంది. మనకి అలా అవసరం లేదు. చికెన్ బాగా హోల్డ్ చేసి ఆ పీస్ అనేది అలానే ఈరోజు మనం ఉడకబెట్టాలి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes వరకు అలానే వదిలేద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని కొద్దిగా మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాం. సూపర్ అండి, సూపర్ స్మెల్ వస్తుంది అసలు. సో ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొరియాండర్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ మన గ్రేవీ చూసుకుంటే ఎల్లో కలర్లో ఉంటుంది. సో మీరు అసలు దానికి క్వశ్చన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రీన్ కలర్తో పాటు ఎల్లో కలర్ ఉంటే కన్నా బాగా చూడడానికి బాగా మంచిగా అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను మనం ఈ పాలకూర పేస్ట్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో దీన్ని యాడ్ చేస్తున్నాం. ఇది యాడ్ చేసే ముందు మనం ఫ్లేమ్ని ఒక మీడియం ఫ్లేమ్ కన్నా కొద్దిగా తగ్గించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో కర్డ్ ఉంది కాబట్టి కర్డ్ లవ్వుకోకుండా బాగా మనకు గ్రేవీ అనేది చూడడానికి బాగా చూడముచ్చటగా ఉంటుంది. ఇప్పుడు నేను పాలకూర పేస్ట్ని యాడ్ చేస్తున్నా. సో ఇదంతా న్యాచురల్ కలర్ అండి. పసుపు తర్వాత మన స్పినచ్ అండ్ కొరియాండర్తో పాటు చేసినటువంటి పేస్ట్ చూసారా ఎంత గ్రీన్గా ఉందో, వైబ్రెంట్ గ్రీన్గా. సో మన ఈ చికెన్ గ్రేవీని రోటీస్తో కానీ లేదంటే మంచిగా బగారా రైస్తో కానీ వైట్ రైస్తో చాలా సూపర్గా ఉంటుంది ఈ గ్రేవీ. సో ఇందాక మనం గ్రీన్స్ని బ్లాంచ్ చేసుకున్నాం కదా, సో అదే వాటర్ నేను కొద్దిగా ఇక్కడ యాడ్ చేస్తున్నా మన చికెన్ గ్రేవీ కోసం. సో ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 to 15 minutes వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేయించాలి. అప్పుడు ఈ పుదీనా స్పినాచ్ ఫ్లేవర్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో చికెన్ ముక్కలకు కూడా బాగా పట్టుకుంటాయి. సో మనం పాలకూర చికెన్ని ప్లేట్ చేసుకున్నాం. తర్వాత కోకోనట్ క్రీమ్ కానీ యోగర్ట్ కానీ లైట్గా డ్రిజిల్ చేసుకోండి. సో దట్ చూడడానికి చాలా బాగా ఉంటుంది. సో నేనైతే టేస్ట్ చేయడానికి చాలా ఆగలేకపోతున్నా. చికెన్ అయితే బాగా సాఫ్ట్గా
చాలా పాలకూర ఫ్లేవర్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రెసిపీని మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్స్ కిచెన్.